ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 2 ఫిబ్రవరి నుండి 8 ఫిబ్రవరి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా, శాస్త్రపరమైనటువంటి గ్రంథాధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో చక్కని అభివృద్ధి కనపడుతుంది. అభివృద్ధికి కావలసినటువంటి ఒక రకమైనటువంటి కొన్ని మార్గాలు మీకు సుగమమయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ధనం విపరీతంగా ఖర్చు చేసేటువంటి, అనాలోచితంగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మానసికమైనటువంటి సంతోషము, సమాజంలో చక్కని గౌరవము ఇవన్నీ కూడా ఏర్పడవచ్చు. అయితే గతంలో మీరు పొందిన నిరాశకి ఒక రకమైనటువంటి పరిష్కార మార్గం కూడా కనపడుతోంది. బంధుమిత్రులతో కలయిక, ఇష్టాగోష్ఠుల్లో పాల్గొనటము, కొంత ధన వ్యయము ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఆహార విహారాదులలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన అత్యుత్సాహంతో ఆహార విహారాదులలో కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక స్థిర చరాస్తుల విషయాలలో వివాదాలకు కాస్త దూరంగా ఉండండి. సమయం కోసం ఎదురు చూడండి. సమయం వచ్చినప్పుడు మీ యొక్క పాత్రను అక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి మీకు చేకూరుతుంది. ఇక ముఖ్యంగా తండ్రి తరఫు ఆస్తులు కానీ, తండ్రి తరఫు వారి యొక్క బంధువుల యొక్క వర్గంతో కొంత విభేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విదేశీ ప్రయాణాలకు మీరు చేసేటువంటి ప్రయత్నం కొంతవరకు సఫలం కావచ్చు. ఇక ఉన్నత విద్యా యోగం కోసం కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలం అవుతాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం లేదా శనేశ్వర సూర్యాష్టక పారాయణాలు చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి వారం అంతా కూడా చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా గడిపేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం కుదురపడుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. చక్కని పరిష్కార మార్గాలు మీకు లభిస్తాయి. అయితే కొంతమంది శ్రేయోభిలాషులను పట్ల మీరు చూపించేటువంటి నిరాదరణ ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి కొంత అశాంతికి కూడా దోహదమవుతున్నాయని మాత్రం మీరు గమనించాలి. ఇక సోదరి వర్గంతో చిన్న స్వల్పమైనటువంటి విభేదాలు కూడా ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఇక ముఖ్యంగా ఉద్యోగంలో మీ యొక్క పాత్ర, మీ యొక్క సామర్థ్యం, మీ యాజమాన్యం కానీ మీ అవసరాన్ని ఎదుటివారు, మీ సహోద్యోగులు కూడా గుర్తిస్తారు. గత చాలా కాలంగా మీరు కోరుకుంటున్నటువంటి ఒకానొక కొంత స్థాయి మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తమ సంతానాన్ని విదేశాలకు పంపాలనుకునేటువంటి విషయంలో కొంతవరకు సఫలమవుతారు. అయితే ప్రతి పని కూడా ఏదో విధంగా కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక భర్త జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో పెద్దగా గతంలో ఉన్నటువంటి చికాకు కంటే కొద్దిగా ఆ చికాకులు కొంత తగ్గేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఇంట్లో ఒక రకమైనటువంటి శుభకార్యాచరణ చేయటం లేదా శుభకార్యాలకు మీరు కొంత సహాయం చేయటం ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ కనకధార స్తోత్రంతో పాటు గణపతికి అర్చన చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి వారం అంతా కూడా గత వారంలాగే
కాస్త ఆరోగ్య విషయాలలో శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా మాట్లాడేటప్పుడు అనవసరమైనటువంటి అప్రస్తుతమైనటువంటి తమకు సంబంధం లేనటువంటి కొన్ని వ్యవహారాల్లో వేలు పెట్టడం, తద్వారా అనవసరమైనటువంటి పరుష పదజాలాలకు మీ యొక్క సమయాన్ని వెచ్చించడం, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇబ్బంది కలిగించే విషయాలుగా గమనించండి. ప్రతి విషయానికి సంయమనం, ఓపిక, సహనంతో ముందుకెళ్ళండి. ఇక ఆరోగ్య విషయంలో కూడా చక్కగా శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి ధన వ్యయం కూడా కనపడుతుంది. స్నేహితులతో కానీ లేదా బంధువులతో కానీ ఒక రకమైనటువంటి అకారణమైనటువంటి కొంత వైరము కూడా ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. రాజకీయంగా కానీ ప్రభుత్వపరంగా కానీ అంతగా అనుకూలత మాత్రం కనబడటం లేదు. ఎంత మంచిగా మాట్లాడినా కానీ అనవసరమైనటువంటి వ్యతిరేకార్థములే గోచరించేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. సంతానం యొక్క అభివృద్ధి కొంతవరకు మీకు సంతృప్తినిస్తుంది. ఇక విపరీతమైన ప్రయాణాలు, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువుల యొక్క మర్చిపోవటము లేదా వాటిని ఎక్కడైనా పెట్టి ఒక రకమైనటువంటి ఆందోళనకు గురి అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ మిథున రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే అనవసరమైన ప్రయాణాలు, విరివిగా ధనం ఖర్చు చేయటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. స్థానచలనం జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ విషయాలలో కొంత ఏదో రకమైన చిన్న ఆందోళనలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పుడో మీరు పెట్టుబడిగా పెట్టినటువంటి ధనం కాస్త అది ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ముందు జాగ్రత్తగా దాన్ని అనవసరమైనటువంటి ఆవేశాలకు వెళ్లకుండా దాన్ని సులభంగా ఒక పద్ధతిగా దాన్ని మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. సంతానం యొక్క అభివృద్ధి మీకు చక్కగా సంతోషాన్ని ఇస్తుంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారి యొక్క ప్రయత్నాలు కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొందరికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, కానీ ఆ ఉద్యోగంలో మీరు కోరుకునేటువంటి సంతృప్తి మాత్రం పొందకపోవచ్చు. అయితే తాము చదివినటువంటి చదువుకు చేస్తున్న ఉద్యోగానికి ఏమాత్రం సంబంధం లేదు కదా అనేటువంటి ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది. అయినా కాస్త ఓపికగా మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించండి. భవిష్యత్తు యొక్క అభివృద్ధికి ఇది ఒక సోపానంగా మీరు భావించండి. ఇక విద్యార్థులకు కాస్త శ్రమించాలి. అనవసరమైనటువంటి ఊహలు, అనవసరమైనటువంటి జాఢ్యము, సోమరితనం ఇవన్నీ కూడా కాస్త పక్కకు పెట్టి చదువుపై దృష్టి కేంద్రీకరించవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మీరు ప్రస్తుతం నిర్వర్తించేటువంటి విధులతో పాటు అదనంగా కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. శారీరకమైన శ్రమ, మానసికంగా కాస్త ఒత్తిడి ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఇక నష్టధన ప్రాప్తి కూడా కనపడుతుంది. మీరు పోయిందనుకున్నటువంటి తిరిగి రాదనుకున్న ధనం కానీ లేదా వస్తువులు కానీ లేదా పరపతి కానీ ఇవన్నీ కూడా మళ్ళీ మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇష్టకార్యాస సిద్ధి. తర్వాత గతంలో ఉన్నటువంటి మీ ప్రవర్తనకి ఇప్పటికీ కాస్త మార్పు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మీ యొక్క సంతానం యొక్క ప్రవర్తనలో కానీ మీ యొక్క సంతానం యొక్క నడవడికలో కానీ కొంత ప్రవర్తనలో మార్పు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అది మీకు సంతోషాన్ని కలిగించవచ్చు. శత్రువులపై చక్కగా విజయాన్ని సాధిస్తారు. ఇంకా శత్రువులంతా కూడా మీ యొక్క ఆశ్రయాన్ని కోరి రావటం, మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మళ్ళీ మీ యొక్క ఆశ్రయాన్ని కోరేటువంటి విషయం అంతా కూడా మీకు కాస్త ఆనందాన్ని కలిగించే విధంగా మారేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే కొన్ని విషయాలలో పూర్తిగా మీకు పరిపూర్ణమైనటువంటి ఫలితం లభించకున్నా కానీ కొద్దిగా మిశ్రమ ఫలితం, ఒకానొక విషయంలో కాస్త మీరు రాజీ పడాల్సినటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అయితే నూతన వాహన కొనుగోలు ఆలోచనలు కానీ లేదా నూతనంగా కొంత
ఏదేని విలాసమైనటువంటి కొత్త వస్తువులు ఇంటికి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలలో కొద్దిగా వాయిదా పడేటువంటి అవకాశాలు మాత్రం లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకంతో పాటు మహాగణపతి అర్చన చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా హాయిగా ఆనందంగా గడిపే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. తాము కోరినటువంటి కొంత వాతావరణం, మీకు అనుకూలమైన వాతావరణం ఏదైతే కోరుకున్నారో గతంలో అదంతా కూడా మీకు అనుకూలంగా మీకు చక్కగా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. స్నేహితులు, బంధువర్గం అంతా కూడా మీ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మీ యొక్క పరిచయం కోసం కానీ లేదా మీతో సన్నిహితంగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి గర్వానికి కారణమవుతాయి. ఇక నూతన వస్తు ప్రాప్తి, గృహ ఉపకరణాలు కొనటం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో చక్కగా మీకు అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క యాజమాన్యం మీ యొక్క అవసరాన్ని గుర్తిస్తుంది. మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి కొన్ని లోన్లు, రుణాలు కానీ అవి మీకు మంజూరు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే మీరు ధనాన్ని రుణరూపంగా ఇచ్చేటప్పుడు మాత్రం కాస్త కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. కొన్ని ముఖ్యమైనటువంటి కాగితాలను కానీ కొన్ని డాక్యుమెంట్స్ని కానీ మీరు మర్చిపోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక చక్కని కుటుంబంలో ఒక రకమైనటువంటి చక్కని ప్రశాంతత ఏర్పడుతుంది. సంఘంలో చక్కని గౌరవం, ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త రకమైనటువంటి అగ్రిమెంట్స్ కొన్ని అవి అలాంటివి కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ పరంగా మీకు అందవలసినటువంటి కొంత ధనం చేతికి అందేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా, ప్రతి పనిలో కూడా మీరు నిర్ణయం తీసుకునే ముందు జీవిత భాగస్వామి యొక్క నిర్ణయం, వారి యొక్క ఆలోచనలు మీరు పరిగణలోకి తీసుకోవడం ఉత్తమమైనటువంటి విషయం. ఇక ధన నష్టం విపరీతంగా కనపడుతోంది. అకారణంగా అనవసరంగా మీలో క్రోధము, ద్వేషాలు కొందరి పట్ల ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది. అనవసరమైనటువంటి మీ యొక్క కోపం వల్ల, వాక్ పౌరుషం వల్ల మంచివారి యొక్క హృదయాన్ని, మంచివారి యొక్క మనస్సును కాస్త మీరు ఒక రకంగా బాధ పెట్టేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అనవసరంగా కుటుంబ కలహాలు, ఏదో తెలియనటువంటి భయం, దుర్జన మూలకమైనటువంటి ఒక రక అశాంతి, స్నేహాల విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి దుర్జన సహవాసానికి కాస్త దూరంగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏదో తెలియని నిరాదరణ, ఎవరో తను అసలు ఆదరించటం లేదు అనేటువంటి ఒక రకమైనటువంటి చికాకు మీలో ఏర్పడేటువంటి నిర్వేదము, నిరాశ ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. శారీరకంగా ఒక రకమైనటువంటి సమస్యలు, పెద్ద సమస్య లేకున్నా కానీ చిన్న చిన్న సమస్యనే పెద్దగా ఊహించుకొని ఒక రకంగా బాధపడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే చాలా కాలంగా వేధిస్తున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి కొన్ని సమస్యలు, ఒక రకమైనటువంటి స్థిరాస్తుల విషయంలో కానీ చరాస్తుల విషయంలో కానీ కొంత పరిష్కారం కూడా ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా యథావిధిగా శ్రీ శనేశ్వర స్తోత్ర పారాయణంతో పాటు అంగారక స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా కాస్త ఆనందంగా హాయిగా గడిపే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని పనులు మాత్రం కాస్త వాయిదా పడే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇక దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమ. తమ బంధువులకు కానీ తమ తోబుట్టువులకు సంబంధించినటువంటి వారికి కానీ కొంత ధన సహాయం చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇక కుటుంబంలో చక్కని ప్రశాంతత ఉంటుంది. కొన్ని విలువైనటువంటి బహుమానాలు కానీ విలువైనటువంటి కొంత వస్తువులు కానీ మీకు లభించవచ్చు. మీ యొక్క పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా సమాజంలో పెరుగుతాయి. రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. నూతనంగా కొన్ని ఒక రకమైనటువంటి వ్యాపార అవకాశాలు కానీ
ధనాన్ని సంపాదించేటువంటి కొన్ని మార్గాలుగానే మీరు వెతుక్కుంటారు. అందులో కొంతవరకు సాఫల్యత చెందుతారు, సఫలం పొందుతారు. నూతన పరిచయాలు కొంత మీకు లాభాన్ని చేకూర్చవచ్చు. ఇక ప్రతి విషయంలో కూడా మీరు అనుకున్న దానికంటే కొద్దిగా అటుగా ఇటుగా కాస్త కార్యసిద్ధి మాత్రం కనపడుతుంది, కార్యనాశనం మాత్రం లేదు. నూతన ధన కనక వస్తు లాభాలలో ఏదో ఒకటి మీరు కాస్త కొనుగోలు చేయటమో లేదా అప్రయత్నంగా మీకు అది ఏదో విధంగా మీకు చెంత చేరటమో ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. విదేశాలలో ఉండేటువంటి వారి వల్ల కొంత మీకు ఒక రకమైన లబ్ధి కూడా ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాన్ని మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా హాయిగా ఆనందంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఖనిజపరమైనటువంటి కొన్ని మైన్స్ సంబంధించినటువంటి కొన్ని వ్యాపారాలు చేసేటువంటి వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్నటువంటి కొన్ని పర్మిషన్స్ కానీ ప్రభుత్వకరంగా మీకు అందవలసినటువంటి కొంత లబ్ధి కానీ మీకు అందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఒకానొక స్థిరాస్తి విషయంలో ఉండేటువంటి చికాకు, ఉండేటువంటి వివాదాలు కొంతవరకు తీరేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక నూతన పరిచయాలు ఏర్పడవచ్చు. తలచినటువంటి కార్యం సాధించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. నూతనంగా కొన్ని వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. గృహంలో చక్కని ప్రశాంతత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో చక్కని అనుకూలత, గతంలో ఉండేటువంటి కొన్ని చికాకులు కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ధనం సకాలంలో చేతికి అందుతుంది. కొత్తగా కొన్ని పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవకాశాలు మీకు వస్తాయి. అందులో ముందుకు వెళ్తారు. తద్వారా చక్కని ఫలితాన్ని మీరు పొందుతారు. ఇక గృహ నిర్మాణ పనులు చేసేటువంటి వారికి, అలాంటి వ్యాపారాలు, భూ వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా కొత్తగా కొన్ని అవకాశాలు రావచ్చు. ఉద్యోగులు చక్కగా అనుకూలంగా ఉంది. ఈ వారం అంతా కూడా మీ యొక్క అవసరాన్ని, మీ యొక్క విలువను మీ యొక్క యాజమాన్యం కానీ, మీపై అధికారులు కానీ గుర్తించేటువంటి అవకాశం లేకపోలేదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర పూజతో పాటు శ్రీరామచంద్ర స్వామి యొక్క ఏదేని ఒక స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా యథావిధిగా గతవరంలాగే ఉన్నా కానీ ఈ వారం కొన్ని కార్యాలు సఫలం చేసుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. నూతనంగా కొంతమంది పరిచయాలు మీకు ఏర్పడతాయి. తద్వారా కొంతవరకు మీకు కొంత వ్యాపారాల్లో కానీ, భవిష్యత్తు ప్రణాళికలకు కానీ కొంత అనుకూలమైన ఫలితాన్ని మీకు ఏర్పడవచ్చు. ఇక వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. ముఖ్యంగా స్వతంత్ర వివాహాలు చేసుకునేటువంటి వాళ్లకు కాస్త దగ్గరగా వచ్చి తర్వాత ఏదో విధమైనటువంటి కార్య విళంబము, ఏదో విధంగా కాస్త వాయిదా పడడం కూడా జరగవచ్చు. ఇక మానసికమైనటువంటి ఏదో తెలియనటువంటి విచారం మాత్రం మిమ్మల్ని వెన్నంటే ఉంటుంది. కానీ పనులన్నీ కూడా చక్కగా ఈ వారం అంతా చక్కగా తొందరపడి వాటిని పూర్తి చేస్తారు. క్రయ విక్రయాల్లో కొంచెం చక్కని ఫలితం పూర్తిగా మీకు దాని యొక్క ఫలితాన్ని పూర్తిగా ఉపయోగించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. చక్కని లాభాలు ఉన్నాయి. తాత్కాలికంగా కొంత సుఖం కూడా ఏర్పడుతుంది. అయితే పనులు కాస్త వాయిదా పడటం వల్ల కొంతవరకు ఒక రకమైనటువంటి మానసికంగా కొంత ఇబ్బంది కలగవచ్చు. ఇక ప్రభుత్వ పరంగా కానీ విదేశాల్లో ఉండేటువంటి కొంతమంది తమ ఆత్మీయ వ్యక్తుల వల్ల కానీ కొంత ధనం మీకు చేతికి అందే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వపరమైన కాంటాక్ట్స్ ఇలాంటివి పొందేటువంటి వారికి చక్కని సఫలత కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని కానీ నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రయాణాలు విరివిగా చేయవలసి రావటం, తద్వారా కొంత ధన వ్యయం కూడా కనపడుతోంది. డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వటం, సహవాసాల విషయంలో, స్నేహాల విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి, ఆలోచించి స్నేహం చేయాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. మీలో ఉండేటువంటి
రహస్యాలన్నింటినీ కూడా ఎదుటివారు చక్కగా మిమ్మల్ని స్తోత్రం చేసి మిమ్మల్ని పొగిడేసరికి ఉండేటువంటి విషయాలు, కుటుంబ రహస్యాలను కూడా ఎదుటివారికి చెప్పడం వల్ల భవిష్యత్తులో కొంత ఇబ్బంది ఏర్పడుతుందనేటువంటి ఒక విషయాన్ని మాత్రం మీరు గమనించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏదో తెలియనటువంటి అకారణమైనటువంటి బంధువులతో కానీ మిత్రులతో కానీ ఒక రకమైనటువంటి ద్వేషభావం కానీ లేదా ఒక రకమైనటువంటి వైరం ఏర్పడేటువంటి అవకాశాలు, విరోధాలు కనపడుతూ ఉన్నాయి. అనవసరమైనటువంటి అవమానాలు, ఎక్కడైతే మిమ్మల్ని గౌరవించాలో, ఎవరైతే మీ వల్ల సహాయాన్ని పొందారో వారు ఇప్పుడు మొహం చాటు వేయటం, తద్వారా పరోక్షంగా మీ యొక్క అవమానానికి వారి యొక్క బాధ్యులు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని కొంత మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంది. ఈ వారం కాస్త సమయం మనకు అనుకూలంగా లేదు కదా అని తెలుసుకొని కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అకారణంగా అనుకోకుండా అనూహ్యంగా కొన్ని ఖర్చులు ఏర్పడవచ్చు. విద్యార్థులు కూడా కాస్త శ్రద్ధగా కాస్త ఓపికతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రంతో పాటు దుర్గా స్తోత్రం కానీ లేదా ఏదైనా దేవీపరమైన ఆలయానికి వెళ్ళటం, అక్కడ ఏదైనా విశేష అర్చనలు చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. వాయిదా పడినటువంటి పనులు కాస్త మిశ్రమ ఫలితంగా మీకు పూర్తి కావచ్చు. అయితే రావాల్సిన ధనం కూడా పరిపూర్ణంగా చేతికి అందకున్నా కానీ కొద్ది వరకు దాదాపు 3 భాగాల కన్నా పైగా మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వృధా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విపరీతంగా ప్రయాణాలు చేయటం, ఆత్మీయుల యొక్క బంధువుల వల్ల కొంత ఒక రకమైనటువంటి కొన్ని వార్తలు వినాల్సినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. రుణమూలకంగా కొంత బాధ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏ శత్రువులైతే మీకు హాని తలపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి ఒక రకమైనటువంటి ప్రతిస్పందన మీ నుంచి ఏర్పడుతుంది. తద్వారా శత్రుబాధ ఉన్నా కానీ వారి పూర్తిగా మీపై విజృంభించేటువంటి అవకాశాలు మాత్రం తక్కువే ఉన్నాయి. వారిని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వ్యసనాలకు కాస్త దూరంగా ఉండండి. అనవసరమైన వ్యసనాలకు బానిసై వృధా ధన వ్యయము, శారీరకమైన ఇబ్బందులు, భవిష్యత్తులో అనవసరమైన చికాకులు, జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వివాదాలు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కాస్త వ్యసనాలకు దూరంగా ఉండవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఉద్యోగంలో ఉన్నతి ఏర్పడుతుంది. చక్కని ప్రమోషన్లు రావటము ఇలాంటివి ఏవైనా కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మీకు కొంత మేలు జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు శ్రీ రామచంద్ర స్వామి స్తోత్రాన్ని పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించినంత వరకు గ్రంథాధారమైనటువంటి కొన్ని ఫలితాలు మీకు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా చక్కని ఫలితాలు పొంది ఒక రకమైనటువంటి చక్కని ప్రశాంతతను పొంది జీవితంలో, కుటుంబంలో ఒక రకమైనటువంటి చక్కని ఆనందదాయకమైనటువంటి వాతావరణంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.